త్వరగా ఏదో ఒకటి చెప్పండయ్యా బాబు. ఎంతసేపు వెయిట్ చేయాలి? అందరికీ నచ్చింది. ఆఖరికి అత్తయ్య కూడా బావుంది అంది. ఈయనకెందుకు నచ్చలేదు? నచ్చకపోతే పోనీ బాగాలేదు అనైనా చెప్పాలిగా. కొంపదీసి ఈయనకి మ్యూజిక్ సెన్స్ లేదా? లేకపోతే సితారా ఎందుకు తీసుకొస్తారు? ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఎలా మ్యాగజైన్ చదువుతున్నాడో చూడు. వాళ్ళందరి కోసం పాడానా నేను? ఈయన కోసం పాడితే చిన్న మాట లేదు, ప్రశంస లేదు. రాయిలాగా ఏ చలనం లేకుండా ఉన్నాడు చూడు. సితారని తిరిగి ఇంట్లో పెట్టేసి రండి అని చెప్పాలి. అమ్మో, ఈయనకి పని చెప్తే అత్తయ్య తిడుతుంది. నాన్నకే ఫోన్ చేసి సితారని తీసుకెళ్ళిపోమని చెప్పాలి. చాలా బాగా పాడారు. ఏమన్నారు? మీరు చాలా బాగా పాడారు. ఎందుకు ఇంత ఆలస్యంగా చెప్పారు? మీరు ఎదురు చూస్తున్నారా? లేదు. చాలా మంచి వాయిస్ మీదే. నిజంగా? నాన్న కూడా చెప్పారు కదా. చాలా థ్యాంక్స్ అండి. ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. గుడ్ నైట్. ఏంటే డల్గా ఉన్నావు? ఏమైంది? నా మూడేం బాలేదా ఆంటీ? ఎప్పుడు ఏదో ఒక ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటావుగా. ఎందుకు ఖాళీగా ఉన్నావు? అదే నాకు బాధగా ఉంది. ఏంటి ఓవర్ యాక్షన్ చేయనందుకో? కాదు, ఖాళీగా ఉన్నందుకు. అసలు నీ బాధ ఏంటి? మా ఇంట్లో ఉన్నప్పుడు ఫంక్షన్స్ కని పార్టీస్ కని చాలా బిజీగా ఉండేదాన్ని. అఖిల్ కాల్ చేస్తే పబ్బులకి పార్టీలకు వెళ్ళేదాన్ని. ఇప్పుడు అవి ఏమీ లేవు. ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంటే బోరింగ్ గా ఉంది. లైఫ్ అప్పుడే ఎండ్ అయినట్టుంది. అయ్యయ్యో, ఈ మాత్రానికేనా? పెళ్ళై వారం 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే అత్తారిలు బోర్ కొడితే ఎలాగే? ఏం చేయను మరి? లేస్తే పూజలు, చేస్తే వంట పనులు, ఇంటి పనులు, మధ్య మధ్యలో అతని ఇంప్రెస్ చేయడానికి యాక్టింగ్లు. విసుగ్గా ఉందా ఆంటీ? మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఏదైనా యాక్టివిటీ చేద్దామంటే అఖిల్ వద్దంటున్నాడు. మావయ్య గారు ఒప్పుకోరంట. విడిపోయి విడిగా బిజినెస్ పెట్టుకుందామంటే కలుసుంటే కలదు సుఖం, అన్నా తమ్ముల అనుబంధం అంటూ పాత పాటలన్నీ పాడుతున్నాడు. అత్తయ్యకి సేవలు, అక్కయ్యకి సహాయాలు చేయమంటున్నాడు. ఐ డోంట్ లైక్ దిస్ ఆంటీ. నాకు ఇంకేదో కావాలనిపిస్తుంది ఆంటీ. సరిపోయింది. నేను నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఇంకేదో ఆలోచిస్తున్నావు అన్నమాట. నా గురించి ఆలోచిస్తున్నారా? అవునే పిచ్చి పిల్ల, నువ్వు సరిగ్గా మెదడు పెట్టట్లేదు. కానీ చురుకైన కోడలికి అత్తారింటికి మించిన ప్రపంచం ఉంటుందా? పైగా నువ్వు చిన్న కోడలివి కూడాను. ఎన్ని చెయ్యొచ్చు? ఏమంటున్నారా ఆంటీ? ఇది ఎంత పెద్ద కుటుంబం. మావయ్య, అత్తయ్య, 2 బావలు, 2 అక్కలు, 3 చిన్నపిల్లలు, 1 మొగుడు, 1 ఆడది, పనోళ్ళు, అంతమంది. చెయ్యడానికి ఎన్ని స్నేహాలున్నాయి, గెలవటానికి ఎన్ని యుద్ధాలున్నాయి, దించడానికి ఎన్ని తలలున్నాయి, పన్నడానికి ఎన్ని ఉపాయాలున్నాయి. ఇవన్నీ వదిలేసి
షాపింగుల్లో పబ్బుల్లో ఏముంటాయి? వెర్రి ఆనందం తప్ప అసలైన ఆనందం ఇక్కడే ఉంది. కాస్త అర్థమయ్యేలా చెప్పండి ఆంటీ. ఆ నువ్వు తెలివైందని అనుకున్నాను, మరి ఇంత మట్టి శుద్ధం అనుకోలేదు. ఇలా చెప్తే అలా అల్లుకుపోవాలి. అబ్బా తిట్టకుండా చెప్పండి ఆంటీ. నిన్న మొన్నటి వరకు ఆ పావని ఒక్కతే కోడలు. ఈ ఇంట్లో అందరూ మగవెదలు పుట్టడం వల్ల పావనిని కోడలుగా కాకుండా కూతురుగా చూశారు. అమ్మా అబ్బా, అది కూడా లౌక్యంగా అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత సంధ్య వచ్చింది, 2 పిల్లలు కని పైకి పోయింది. ఇన్నేళ్ల తర్వాత నువ్వు వసు వచ్చారు. ఒకరికి 3 కోడళ్ళయ్యారు. కోడళ్ళంటే అత్తారిల్లు అనే సామ్రాజ్యానికి మహారాణులతో సమానం. కానీ ఒక సామ్రాజ్యానికి ఒక్క మహారాణే ఉండాలి. అది ఏ కోడలన్నదే ముఖ్యం. ఎవరిది పై చేయి అవుతుందో ఆ కోడలే మహారాణన్నమాట. ఆ కోడలి మాటే మావయ్య గారి నుంచి మనవరాలి దాకా వింటారు. ఇంట్రెస్టింగ్ ఆంటీ. కాబట్టి నువ్వే ఈ సామ్రాజ్యానికి మహారాణి కావాలి. నీదే పై చేయి కావాలి. నీ మాటే అందరూ వినాలి. నువ్వందరి తలలో నాలుకవ్వాలి. ఇప్పుడు చెప్పు, నీకు కావాల్సినంత పనుందా లేదా? పెద్ద యుద్ధమే ఉన్నట్టుందా ఆంటీ? ఇది యుద్ధమేనే. పైకి కనిపించని ప్రతి ఇంట్లో నిత్యం జరిగే యుద్ధం. చిన్న కోడలిగా నువ్వేం చేయాలి అంటే అత్తామామల్ని ఆకట్టుకోవాలి. బావగార్లా మన్నన పొందాలి. మొగుణ్ణి కొంగున కట్టేసుకోవాలి. తోడికోడల్ని తొక్కి పడేయాలి. అందుకు నాలాంటి ఆంటీల సాయం తీసుకోవాలి. మరి పచ్చిగా చెప్తున్నారేంటి? ఆపిల్ తింటే ఆరోగ్యానికి మంచిది. దీన్ని పచ్చిగానే తినాలి. వండుకునో ఫ్రై చేసుకునే తింటే బాగోదు కదా. పోలిక కూడా బాలేదు. చెప్పింది వినవే. పావని పాతుకుపోయింది. ఈ ఇంటికి మహారాణి అవ్వాలన్న కోరిక దానికి లేదు. మిగిలింది వసు. దాని మొగుడు అభి ఈ ఇంటికి మకుటం లేని మహారాజు. కాబట్టి తను మహారాణి అవ్వాలని అనుకుంటుంది. సితార వాయించి పాట పాడి చిన్న పెద్ద అందర్నీ ఆకట్టుకుంటుంది. దాని ఇమేజ్ ఇంకా పెరక్కముందే దాన్ని నువ్వు డ్యామేజ్ చేయాలి. దాన్ని తొక్కి పడేసి నువ్వు నెంబర్ 1 కావాలి. నాకు సితారా వాయించడం పాటలు పాడటం రాదు ఆంటీ. తింగర్ మొహవా, అవన్నీ నిన్నెవరు చేయమన్నారు? దాన్ని బ్యాట్ చేస్తే చాలు. దానికి మీ అత్తయ్యకి పుల్లలు పెట్టు. చిన్న గొడవైనా దాన్ని పెద్ద చెయ్యాలి. అప్పుడు నువ్వు హైలైట్ అవుతావు. అలా చేయడం తప్పు కదా? ఈ ఇంట్లో నువ్వు బోరు కొట్టకుండా మనశ్శాంతిగా తృప్తిగా బతకాలి అంటే అలా చేయక తప్పదు. అంతేనా? మీ అమ్మ నాతో నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోమంది. అందుకే చెప్తున్నాను, నా మాట విను. ఓకే ఆంటీ, ఆలోచిస్తాను. నా బంగారు తల్లులు స్కూల్కి ఎంత శ్రద్ధగా రెడీ అయ్యారో. నా దిష్టే తగిలేలా ఉంది. నానమ్మా, మేము స్కూల్కి వెళ్ళొస్తాం. సరేనమ్మా, సాయంత్రం ఇంటికి రాగానే మీకు మంచి స్నాక్స్ చేసి పెడతాను. ఈ రోజు మేము ఎర్లీగా రాలేం నానమ్మా. ఎందుకు? స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? కాదు, స్కూల్ అవగానే మేము ఇంటికి రావడానికి వెయిట్ చేస్తామా? మా కోసం డాడీయో బాబాయో వస్తారు. మరింకే? మమ్మల్ని పిక్ చేసుకున్నాక తర్వాత బన్నీ గడి స్కూల్ దగ్గరికి వెళ్తారు. వాణ్ణి పిక్ చేసుకొని ఇంటికి రావాలి. బన్నీని కూడా పిక్ చేసుకోవాలి కదమ్మా. తన స్కూల్కి మా స్కూల్కి చాలా దూరం నానమ్మా. అంతసేపు కార్లో కూర్చోలేము, చాలా బోరింగ్ గా ఉంటుంది. అవును నానమ్మా, వెళ్ళేటప్పుడు కూడా అంతే. ముందు తనని డ్రాప్ చేసి తర్వాత మమ్మల్ని డ్రాప్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళేసరికి ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది. మిస్ మమ్మల్ని తిడుతున్నారు. పనిష్మెంట్ కూడా ఇస్తున్నారు నానమ్మా. నేను రెడీ.
బన్నీ మాతో రాకపోతే మాకు హాయిగా ఉంటుంది నానమ్మ. తప్పు కీర్తి, అలా అనకూడదు. భాస్కర్, అమ్మా నువ్వు ఒక పని చేయాలి. చెప్పమ్మా. నేను అభితో మాట్లాడతాను. నువ్వు అను కీర్తిల స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడి బన్నీని ఆ స్కూల్లో చేర్పించు. అలాగేనమ్మా. వద్దు నానమ్మా, నేను నా స్కూల్లోనే చదువుకుంటాను. నర్సరీ నుండి నా స్కూల్లోనే చదువుకుంటున్నాను. అను కీర్తి స్కూల్ చాలా బాగుంటుంది బన్నీ. అయినా సరే వద్దు పెద్దనానా. ఆ స్కూల్లో చదవాలంటే అదృష్టం ఉండాలి. నువ్వు ఇంటికి రాబట్టే నీకు ఆ అదృష్టం వచ్చింది. లేదు నానమ్మా, నా స్కూలే నాకు ఇష్టం. నేను వేరే స్కూల్లో చదవను. అలా అనకూడదు బన్నీ. నానమ్మ చెప్పిన మాట విను. మా స్కూల్ కూడా చాలా బాగుంటుంది. కావాలంటే అను కీర్తిలనే నా స్కూల్లో చేర్పించండి. ఆ బ్యాడ్ స్కూల్లో మేము చదవం. నువ్వు చదువుతున్న స్కూల్లో మేము అస్సలు చదవం. నాదేం బ్యాడ్ స్కూల్ కాదు, మంచి స్కూలే. మీదే బ్యాడ్ స్కూల్. బన్నీ, చెప్పిన మాట వింటావా లేదా? పెద్దనాన్నొచ్చి మీ స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడి టీసీ తీసుకొస్తారు. అను కీర్తిల స్కూల్లో చేర్పిస్తారు. నేను వేరే స్కూల్లో చదవను, నా స్కూల్లోనే చదువుతాను. పెద్దవాళ్ళని అలా ఎదిరించి మాట్లాడకూడదు బన్నీ, తప్పు. నా స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం పెద్దనానా. నాకు ఇష్టమైన మిస్లు, ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఎలా రమ్మంటారు? ఈ స్కూల్లో కూడా నీకు మంచి ఫ్రెండ్సే ఉంటారు బన్నీ. నాకేం వద్దు. నా స్కూలు, నా మిస్లు, నా ఫ్రెండ్సే కావాలి. ఆహా, ఆ వసుని ఇరుకున పెట్టాలని ఇలా అనుకున్నానో లేదో, అప్పుడే అవకాశం వచ్చింది. ఇదొక్కటి చాలు, దాన్ని రాచి రంపారు పెట్టడానికి. టిఫిన్ చేయకుండానే కడుపు నిండిపోయింది. అల్లరి చేయకు బన్నీ, నా మాట విను. పద ఈ స్కూల్కి వెళ్దాం. నేను ఎక్కడికి రాను. బన్నీ, నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? లేదు మమ్మీ, ఇక నేను స్కూల్కి వెళ్ళను. అవునభి, బన్నీ వల్ల అను కీర్తిలు ఇబ్బంది పడుతున్నారు. టైం వేస్ట్ అవుతుంది అంటున్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉందని నేను స్కూల్ మారాలా? నా స్కూల్ నేను మర్చిపోవాలా? అలా అని ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. పిల్లలందరూ ఒకే స్కూల్లో చదివితే టైం సేవ్ అవుతుంది. తీసుకెళ్ళడం, తీసుకురావడం ఈజీ అవుతుంది. కరెక్టేనమ్మా. ఏంటి కరెక్ట్? అలా అయితే వాళ్ళని నా స్కూల్లో చేర్పించమని చెప్పు. ఆ స్కూల్ చాలా బాగుంటుంది బన్నీ, నీకు మంచిది కూడా. మంచేదో చెడేదో తెలియని వయసు బన్నీది. నేను భాస్కర్ ఎంత చెప్పినా వాడు వినకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. బన్నీకి నేను చెప్తానమ్మా. ఎవరు చెప్పినా నేను వినను. నాకు నా స్కూలే కావాలి, లేదంటే నాకు చదువే వద్దు. అలా అంటే ఎలా బన్నీ? నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద జాబ్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ ఫెసిలిటీస్ అన్నీ అను కీర్తిల స్కూల్లో ఉన్నాయి. బన్నీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తానమ్మా. ఏదోలాగా నువ్వే వాడికి సర్ది చెప్పభి. వసుకు కూడా చెప్పు. ప్రతి చిన్నదానికి పేచీ పెడుతున్నాడు. పిల్లలలా పేచీ పెట్టడం అంత మంచిది కాదు. అలాగే బన్నీ, నీకు ఆ స్కూల్ వద్దు, నీ స్కూలే కావాలి, అంతేగా? నేను డాడీతో మాట్లాడి నాన్నమ్మతో నచ్చజెప్పమని చెప్తాను. నువ్వు నీ స్కూల్కే వెళ్దు గాని, ఓకేనా? ఓకే మమ్మీ.
ప్రతిసారి మీరు నన్ను కాఫీ వాటర్ ఇచ్చి అడగక్కర్లేదు. ఏదైనా ఇలా కాఫీలు ఇవ్వక్కర్లేదు. స్ట్రైట్గా చెప్పండి. అంటే అది మన మధ్య ఇంకా అంత చనువు రాలేదు కదా అని. చనువు రాదు, తీసుకోవాలి. ఐ మీన్, మీరు నాతో ఇబ్బందిగా ఉండాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉండొచ్చు. ఆలు మగలు అన్నాక కనిపించని హద్దులు కొన్ని ఉంటాయండి. మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకుంటే హద్దులు అడ్డు రావు. అయితే అడగమంటారా? మీరు పిల్లల బాధ్యతలను తీసుకున్నారే కానీ నేను మీ స్వేచ్ఛను తీసుకోలేదండి, తీసుకోను కూడా. మీ ఇష్టం ఏదైనా దాన్ని నేను గౌరవిస్తానని చెప్తున్నాను. మీ స్వేచ్ఛకి ఇక్కడ సంఖ్యలు ఉండవు. థ్యాంక్స్ అండి. చెప్పండి. చెప్పాను కదా. మీరేదో అడగాలన్నారు. ఆ, అది చెప్పమంటారా? మీ ఇంట్లో మీరు చిన్నపిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవారా? ఎందుకు అలా అడిగారు? మీలో తెలియని చైల్డిష్ మెంటాలిటీ ఉంది. నేనేం చిన్నపిల్లని కాదు, పెద్దదాన్నే. నమ్మాను. చెప్పండి. మళ్ళీ ప్రూవ్ చేయడానికి ట్రై చేయకండి ప్లీజ్. పైకి కనిపించడు కానీ బాగానే కామెడీ చేస్తున్నాడు. మీరు అలా మనసులో అనుకుంటే నాకు వినిపించదు, పైకి చెప్పాలి. ఈయనకి తలలో కూడా కళ్ళున్నాయా ఏంటి? లేవు, ఉండాల్సిన చోటే కళ్ళున్నాయి. ఏంటినా నా మనసులో అనుకున్నది బయటకు చెప్పేస్తున్నారు? ఏమండి, చెప్పండి. ఆ, అదే బన్నీ విషయం. వాణ్ణి అను కీర్తిల స్కూల్కి మారుద్దామంటున్నారు. ముగ్గురికి ఒకే స్కూల్ అయితే పికప్కి డ్రాప్కి ఈజీగా ఉంటుంది కదా, టైం కూడా కలిసి వస్తుంది. కరెక్టే. అలవాటైన స్కూలు, టీచర్స్, ఫ్రెండ్స్ అన్నింటినీ వదిలేసి కొత్త స్కూల్కి అలవాటు పడటం కాస్త కష్టం అవుతుందేమో. బన్నీ టెన్షన్ అవుతాడు. వాడు అడిగాడని మీకు చెప్తున్నానంతే. బలవంతమేం లేదు. బన్నీకి నేను సర్ది చెప్తాను. ఏ స్కూల్ అయితే ఏంటి, కొన్నాళ్ళు పోతే అదే అలవాటు అవుతుందని. దానికోసమని మీరు ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఎలా అంటే అలా క్యాజువల్గా అడిగానంతే. మీరెప్పుడు ఇంతేనా? ఎదుటి వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వరా? అంటే మీరు తక్కువగా మాట్లాడతారని. అందుకని అన్నీ మీరే మాట్లాడేస్తారా? అది బన్నీ చెప్పింది కూడా కరెక్టే. అలవాటైన స్కూల్, మెస్లు, ఫ్రెండ్స్ వదిలి రావడం కష్టమే. బన్నీ చెప్పినట్టే చేద్దాం. మరి అత్తయ్య గారితో నేను చెప్తాను. నేను చెప్పానని చెప్తారా? నేను చెప్తానని చెప్పాను కదా.